శివాయ గురవే నమః. అందరికి నమస్కారం. అసలు ఘాతవారం అంటే ఏంటో తెలుసా? ఆ ఘాతవారం ఏ రాశికి ఏ రోజు ఉంటుందో తెలియజేస్తాను. జ్యోతిష్ శాస్త్రంలో మానవునికి జాతక పరంగా మనమందరము ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే లేదా ఏదైనా పనిని ప్రారంభం చేయాలంటే జ్యోతిష్యులను సంప్రదిస్తుంటాము. సరైన ముహూర్తము చూసుకుంటా ఉంటాము. అయినప్పటికీ ప్రతి రాశి జాతకులకు ఒక ఘాతవారం అన్నది ఉంటది. ఘాత అంటే హానికరమైనటువంటి, వారం అంటే రోజు, నిర్దిష్టమైనటువంటి ఒక రోజు ఆ రాశికి ఘాతవారంగా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేసింది. అయితే మనకు ఉన్నటువంటి 12 రాశుల్లో మేషరాశి వారికి ఆదివారం, వృషభ రాశి వారికి శనివారము, మిథున రాశి వారికి సోమవారము, కర్కాటక రాశి వారికి బుధవారము, సింహము కన్యా రాశుల వారికి శనివారము, తులా రాశి వారికి గురువారము, వృశ్చికము ధనస్సు రాశి వారికి శుక్రవారము, మకర రాశి వారికి మంగళవారము, కుంభరాశి వారికి గురువారము, మీన రాశి వారికి శుక్రవారము. ఈ ఘాతవారాల్లో వాణిజ్యము, నూతన యాత్రలు ప్రారంభం చేయడము, చెరువులు బావులు అంటే బోరింగులు లాంటివి వేయడము, గృహ ప్రవేశము, నూతన వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేయడము పనికిరావు. కానీ శాస్త్రం ఒక వెసులుబాటు ఇచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతవరకు మినహాయింపుగా ఇచ్చింది. వివాహ కాలే ప్రతిబంధ యజ్ఞే పట్టాభిషేకోపి నిషేక కర్మే సీమంత పుంసవన జాతకర్మేనో చింతనీయ ఖలు ఘాత వర్జ్య అని శాస్త్రం చెప్పింది. వివాహము, వ్రతబంధము, నూతన పదవులు చేపట్టడము, నిషేకము, సీమంతము ఇటువంటి కార్యక్రమాలకు ఘాతవారాన్ని ప్రమాణంగా అవసరం లేదు. మీ రాశులకు ఏ ఘాతవారం ఉందో గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క ఘాతవారాల్లో నూతన పనులు, ఇతరత్ర శుభకార్యాలు గాని చేయడం వాయిదా వేయండి. జాతక సమస్యలకై మీ నక్షత్రం ఏంటో, మీ రాశి ఏంటో తెలుసుకోవాలంటే కింద కామెంట్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ను కామెంట్ చేయండి. మీ అందరికి కూడా మీ నక్షత్రం గాని మీ రాశి గాని నేను తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. శివాయ గురవే నమః.